అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ పబ్లిక్ దంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సెన్సిటివ్ డేటా పెట్టుకొని ఇంకా ఇల్లీగల్ పర్పస్ కూడా వాడుతున్నారని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ అవసరమైతే ఎవరు కూడా వదిలేదు ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సెన్సిటివ్ డేటా ఉంది. డెఫినెట్లీ అది ఎందుకంటే అది బయట పబ్లిక్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా ఎందుకు పెట్టారు, ఏముంది వాళ్ళ అగ్రిమెంట్ అది తెలుసుకోవడానికి డెఫినెట్లీ చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. ఒక ఏసీపీ స్థాయి, ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ మాదా పోలీస్ స్టేషన్కి వచ్చి ఈయన మనకు కావాల్సిన మిస్సింగ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఈయన మనకు ఒకటి విట్నెస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నారని చెప్తూ కూడా మళ్ళీ మనం ఒక అనవసరం ఏబిఎస్ కార్పస్ ఇవ్వడం అక్కడ హైకోర్టుకి పెట్టడం జరిగింది. మొన్నే 530 కేసు కట్టి 3.5 అవర్స్లో మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు? అది కాకుండా అనవసరం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఇట్లా ఉన్నారు, మనం ఆల్రెడీ క్లియర్ కట్ వాళ్ళకు 160 స్టేట్మెంట్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎందుకు వేయాలండి? అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హెరాస్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఇప్పుడు అశోక్ అనేవాడు రావాలి కదా. అశోక్ చూడండి, ఇప్పుడు అశోక్ 2 రోజుల నుంచి ఇక్కడ రాకుండా ఆయన కంపెనీ పైన మనం రేడ్ చేస్తే ఆయన రావాల్సిన అవసరం ఉందా లేదా? రాకుండా మనకు అడ్డుపడుతున్నారు. అది ఎంతవరకు సమంజసము? వచ్చి ఇక్కడ మనం కోఆపరేట్ చేయాలి, వాళ్ళు అడగాలి. ఒక మిస్సింగ్ కేసుకు ఒక ఏసీపీ స్థాయి అధికారి 3.5 గంటలు ఎక్కడ వెళ్ళిన ఉందా సందర్భాలు ఉన్నావో చెప్పండి. అవసరం లేదు కదా. వాళ్ళు రావద్దు, ఫస్ట్ రావద్దు. వాళ్ళు రావాలంటే నాకు అడిగి రావాలి. వాళ్ళు ఎందుకు చెప్పాలి? వాళ్ళు తెలియదా? చట్టం తెలియదా?